నేను వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నాను. మీరు కూడా అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. చాలా బాగా చేసుకున్నాను. మీరందరూ కూడా వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. నేనైతే ఫస్ట్ వారమే వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాను. సెకండ్ వారం కొంచెం లేడీస్ ప్రాబ్లం ఉంది, సో అందుకని చెప్పి ఇంకప్పుడు చేసుకోలేదు. పూజ అది ఎలా చేస్తాను, ఏంటి పూజా విధానం అదంతా ఇప్పుడు నేను చూపించేస్తాను. అలా పీట అయితే పెట్టేసుకొని అమ్మవారిని అయితే నేను నిలబెట్టుకున్నాను. సో అమ్మవారిని అలా పెట్టేసి ఫస్ట్ అయితే నేను శారీ కట్టుకోలేదు, డ్రెస్ వేసుకున్నాను. బట్ మరి వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా అమ్మవారికి పూజ కాబట్టి శారీ కట్టుకుందామని చెప్పి మళ్ళీ వెళ్ళి శారీ కట్టుకొని వచ్చానమాట. సో శారీ కట్టుకొని వచ్చిన తర్వాత అలా అమ్మవారిని అది పెట్టేసి ఇంకా అటు ఇటు కుందులు అయితే పెట్టాను. వరలక్ష్మి వ్రతం అనేది చాలా మంచిగా చేసుకోవాలండి అండ్ నిష్టగా చేయాలి. చాలా మంచిదన్నమాట వరలక్ష్మి వ్రతం అనేది. నేనైతే లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను చెన్నైలో. ఆ లింక్ డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ ఐకాన్లో కానీ తప్పకుండా ఇస్తాను. ఆ లింక్ కూడా చూడండి. ఈ వీడియో చూసి ఆ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. సో నా హారం అనేది అమ్మవారికి అలా వేశాను. దానికైతే చాలా టైం పట్టింది నాకు. అంటే అటు ఇటు పెట్టడానికేమో ఆ హారం సరిపోవట్లేదు. ఇప్పుడు కూడా ఇది ముత్యాల దండ ఉంది కదా నేను వేస్తున్నది, అది కూడా అటు ఇటు పెట్టడానికి సరిపోవట్లేదు అనమాట. సో అది ఎలా సెట్ చేశాను ఏంటి అన్నది చూడండి. అలా కింద పెట్టేశాను ఫస్ట్ అయితే, బట్ తర్వాత మళ్ళీ సెట్ చేసి వేసాను అనమాట. సో కొంచెం అటు ఇటు మామిడాకులు అనేది పెట్టేశాను. అండ్ కలసం పెట్టుకోవడానికి ఒక చెంబు తీసుకున్నాను. ఆ చెంబులో పసుపు, కుంకం, అక్షింతలు అండ్ రూపాయి కాయిన్ ఒకటి అండ్ పువ్వు అంటే ఫ్లవర్. సో అవన్నీ వేస్తున్నాను అనమాట. మీకు క్లారిటీగా కనిపించాలని కొంచెం జూమ్ చేశాను. సో అవన్నీ వేసిన తర్వాత మనకి కలసం అనేది పెట్టుకోవాలి. కొబ్బరికాయ అండ్ మనకి జాకెట్ ముక్క సమోసాలాగా పెడతారు కదా, సో అలా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా రెడీ చేసుకున్నాను. అమ్మేమో కింద సాధ్వికి టిఫిన్ తినిపిస్తుంది అనమాట. సాధ్వి అప్పటికే లెగిసిపోయింది. సో సాధ్వికి స్నానం అది చేయించేసి ఇంకా నేను కూడా మంచిగా పైకి వచ్చేసి దండం అది పెట్టేసుకున్నాను. సాధ్విని అయితే అమ్మ చూసుకుంటానని చెప్పింది. సో సెకండ్ వారం ఏంటంటే చెప్పాను కదా లేడీస్ ప్రాబ్లం అని చెప్పి, అండ్ థర్డ్ వారం చేసుకోవచ్చు కదా అని అంటే అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉందండి. సో దానివల్ల ఎందుకు వచ్చిందిలే, వీలవుతుందో వీలవ్వదో అని చెప్పి ఫస్ట్ వారమే చేసేసుకున్నాను. సో ఇప్పుడు గాజులు అయితే పెడుతున్నాను అనమాట. సో అక్కడ గాజులు పెడుతున్నాను అండ్ శారీ పెడతాం కదా దేవుడికి, సో శారీకి కూడా గాజులు అనేవి పెడతాను. రూప్ అనేది పెట్టాను చూసారు కదా మీరు. అండ్ రూప్ అనేది అలా పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఇలా సెట్ చేశానండి. నేనైతే ముత్యాల దండ నాది కింద పెట్టకుండా ఎందుకులే ఇలా పెడితే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇలా సెట్ చేసుకున్నాను. సో అలాగనమాట. ఇప్పుడు వచ్చేసి నేను అక్కడ వినాయకుడు బొమ్మ పెట్టాను, అది క్లారిటీగా కనిపించట్లేదు, ఏమనుకోవద్దు. సో లక్ష్మీదేవి వినాయకుడు ఇద్దరిని అయితే నేను అక్కడ ప్లేస్ చేసుకున్నాను అనమాట. రెండు వెండివే. సో వినాయకుడిది అయితే అమ్మ వాళ్ళది, లక్ష్మీదేవిది అయితే మాదే అనమాట. సో లక్ష్మీదేవి బొమ్మకి అమ్మ కొంచెం చిన్నది ఇచ్చిందనమాట నాకు, ఇలా దండ వేయమని. చాలా నచ్చింది నాకు. ఇంత చిన్నది ఎలా దొరికిందమ్మా అని అన్నాను. ఈ మధ్య గుడిల్లో పెడుతున్నారంట, గుడి దగ్గర బయట అమ్ముతూ ఉంటారు కదా, సో అక్కడ అలా పెడుతున్నారంట. సో అమ్మ తీసుకున్నదంట అండ్ అక్క కూడా తీసుకున్నదంట. నాకైతే తెలీదు, ఇప్పుడే చూస్తున్నాను నేను. అవి చాలా బాగున్నాయి, చిన్న చిన్నగా భలే ఉన్నాయి. సో కొంచెం కెమెరా పొజిషన్ మార్చాను అనమాట. అంటే ఎలా సూట్ అవుతుంది ఏంటి అన్నది చూసుకోవడానికి కెమెరా పొజిషన్ మార్చుకుంటున్నాను.
బట్ ఎలాగా సూట్ అవ్వలేదు. బట్ మీకు ఎలా అయితే అంటే నేను చూపించాలి, మంచిగా చూపించాలి అని అనుకున్నాను కాబట్టి, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి అలా చూపించాను అనమాట. మీకు కూడా ఐ హోప్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒక్కలే అలా వీడియో చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం. సో మీరు అది అర్థం చేసుకొని కొంచెం మంచిగా యాక్సెప్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డానండి ఈ వీడియో తీయడానికి. నిజంగా ఒక పక్కన పూజ చేయాలా, ఒక పక్కన వీడియో తీసుకోవాలా, పూజ చేస్తున్నాను కదా, మళ్ళీ వీడియో తీసుకుంటే కొంచెం దేవుడికి ఏమైనా కోపం వస్తుందేమో, అవన్నీ మనసులో ఉన్నాయన్నమాట. ఇంకా ఏంటంటే ఒక దగ్గర పెట్టేసి ఇంక నేను పూజ చేసేసుకున్నాను. అండ్ ఇవన్నీ సెట్ చేసుకున్నప్పుడు నార్మల్గా అటు ఇటు పొజిషన్స్ మార్చాను, కానీ మంత్రాలు చదువుకునేటప్పుడు పొజిషన్ ఏం మార్చలేదండి. సో ఇది వచ్చేసి ఏంటి ఎడం చేత్తో పెడుతున్నావు అని ఎవరైనా కామెంట్ చేస్తారేమో. ఒకసారి అయ్యింది కదా, మీకు ఎవరికైనా గుర్తుందా? షార్ట్స్లో చెప్పాను నేను. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది. సో ఎడం చేత్తో కాదండి, ఇది ఫ్రంట్ కెమెరా పెట్టి నేను వీడియో షూట్ చేస్తున్నాను. అంటే బ్యాక్ కెమెరా పెట్టాను అనుకోండి, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, సో దానివల్ల ఎలా వస్తుంది ఏంటి అన్నది అర్థం కావట్లేదు. సో వెళ్ళి చూసుకొని అలాగా మనం పూజ కాన్స్టెంట్గా కానీ అలా చేసుకోలేమన్నమాట. అంటే మనస్ఫూర్తిగా అయితే చేసుకోలేము. సో అందుకని చెప్పి ఏం చేశానంటే ఫ్రంట్ క్యామ్ పెట్టేసుకొని ఇంకా వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎలా వచ్చినా పర్లేదు, ఇంకా నాకు కనిపిస్తుంది కాబట్టి, ఎలా వస్తుందో నాకు తెలుస్తుంది కాబట్టి సో ఓకే అని అనుకున్నాను అనమాట. సో మొత్తం దేవుడిదన్నీ సదిరేస్తున్నాను నేను. అండ్ కుందుల్లో ఒత్తులు వేసుకోవడం, ఆయిల్ అవన్నీ కూడా మొత్తం అన్నీ సర్దేస్తున్నాను అనమాట. అప్పటికే కింద మా అమ్మ సాధ్వికి టిఫిన్ పెడుతుంది. అది ఏంటంటే ఒక గంటకు కానీ తిందనమాట, చాలా లేట్. నేను పూజే ఒక 1 అవర్ అయిపోయినట్టుంది. సో వీడియో ఒక 1 అవర్ దాటింది. బట్ నేను వీడియో మొత్తం ఎడిట్ చేసుకునేటప్పటికి 18 మినిట్స్కి వచ్చిందనమాట వీడియో అనేది. నార్మల్గా అయితే నాకైతే 1 అవర్ పైగానే వచ్చింది వీడియో. అంత చేసుకోవడం ఎందుకు, మీరు అంత చూడడం ఎందుకు అని చెప్పి అంటే మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి నేను 2xలో కూడా పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చే వీడియో 2xలో కూడా ఉంటుంది, మీకు బోర్ కొట్టకుండా ఉండకూడదని చెప్పి నేను అలా పెట్టాను అనమాట. సో మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి కలశం దగ్గర కొన్ని ఫ్లవర్స్ అది డెకోర్ కింద డెకరేట్ చేస్తున్నాను, అలాగే ఫ్లవర్స్ పెడుతున్నాను. సో కొంచెం అక్షింతలు అవి వేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నూనె వేసుకొని, ఒత్తులు వేసుకొని, వెలిగించేసుకొని అవన్నీ చేశానమాట. సో మరి ఫస్ట్ వినాయకుడిని అయితే చేసుకోవాలి కదా, సో వినాయకుడిని చేద్దామని చూస్తున్నాను అనమాట. ఏంటి వాటర్ లేవు అని అనుకుంటున్నాను అప్పుడు ప్రస్తుతానికి. ఫ్రూట్స్ అవి అన్నీ పెట్టేసి తర్వాత వాటర్కి మళ్ళీ లెగుద్దాము అని అనుకున్నాను. నేనేమనుకున్నానంటే మొత్తం అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా అస్సలు లెక్కకూడదని డిసైడ్ అయిపోయాను. బట్ ఏంటో అది పెడుతున్న కొలిది నాకు ఏదో ఒకటి గుర్తు వస్తూనే ఉందన్నమాట. ఫస్ట్ ఒత్తులు మర్చిపోయాను, తర్వాత వాటర్ మర్చిపోయాను, తర్వాత ఒత్తులు వెలిగించడానికి అగ్గిపెట్టి మర్చిపోయాను, మ్యాచ్ బాక్స్. సో అలా మర్చిపోతూ ఉన్నానన్నమాట. మీ అందరికీ కూడా అలాగే అవుతుందా? నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా అలాగే అవుతుంది. అంటే అందరూ ఏదో ఒకటి మర్చిపోతారు కదా, మర్చిపోకుండా అయితే జరగదు కదా. సో అలాగే నేను కూడా మర్చిపోయాను అనమాట. సో ఇలాగా ఒత్తులు వేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నూనె కూడా వేసేసుకొని మంచిగా వెలిగించేసుకున్నాను అనమాట. ఒత్తులు వెలిగించిన తర్వాత దేవుడు మంచి కళగా అనిపించింది నాకైతే. బట్ ఈసారి నార్మల్గా చేసేసుకున్నాను. బట్ నాకు హ్యాపీగానే ఉంది ఈసారి నార్మల్గా చేసుకున్నా సరే, ఎందుకో మనసు అయితే ప్రశాంతంగానే ఉంది. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేసుకుంటాను. బిఫోర్ లాస్ట్ వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను. అందరూ వీడియో చూసారు ఆల్రెడీ. ఇంకా ఎవరైనా చూడకపోతే చెప్పా కదా, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఎలాగో వాటర్ తీసుకున్నాను కదా, ఇంకా కెమెరా పొజిషన్ కూడా ఒకసారి మార్చుకున్నాను అనమాట. ఆ కెమెరా పొజిషన్ ఇంకా అలాగే ఉంచేసాను, నేను ఇంకా తీయలేదు. సో అలా వినాయకుడిని చేసుకున్నాను అనమాట. వినాయకుడిని చేసుకొని అలా అక్కడ పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు అవన్నీ వేసుకొని ఆ తర్వాత ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత 108 మంత్రాలు ఉంటే అమ్మ బుక్ ఇచ్చింది.
సో 108 మంత్రాలు చదువుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే మా అత్తయ్య గారికి కలశం లేదు. అయితే నార్మల్గా పంతులు కానీ అలాగే పెద్దవాళ్ళు కానీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కలశం పెట్టుకోవచ్చు, కలశం పెట్టుకోవడంలో తప్పులేదు అని చెప్పారనమాట. నేను వెళ్ళి మా అత్తయ్య గారికి చెప్పాను, ఇలాగ పెట్టుకోవచ్చు అత్తయ్య గారు అంటే సరే పెట్టుకో అని అన్నారనమాట. సో దానివల్ల లాస్ట్ టైము పెట్టాను. సో లాస్ట్ టైం పెట్టేశాను కాబట్టి ఇంకా లాస్ట్ టైం నుంచి ప్రతి ఇయర్ ఇంకా పెట్టేసుకోవచ్చు అనమాట. సో కలశం స్టోరీ అది. సో లాస్ట్ టైం పెట్టేశాను కాబట్టి అది మంచికే కదా, మనం మంచికే చేస్తున్నప్పుడు అంతా మంచి జరుగుతుంది. సో లాస్ట్ టైం పెట్టాను కాబట్టి ఇంకా ప్రతిసారి పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంకా ఆపకుండా పెట్టుకోవడమే. సో దానివల్ల కలశం కూడా పెట్టానమాట. మా అమ్మ వాళ్ళకైతే కలశం లేదు, అండ్ మా అక్క వాళ్ళ అత్తయ్య గారికి కూడా ఫస్ట్లో అయితే కలశం లేదు. తర్వాత మంచిదే కదా పెట్టుకుంటే అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అలాగా కలశం అనేది పెట్టుకుంటే చాలా మంచిది. ఈ వీడియో చూసి ఎవరికన్నా కలశం లేకపోతే మీరు ఒక్కసారి పెట్టుకొని చూడండి. దేవుడు ఎవరికి ఏమీ చెడు చేయాలనుకోరు కదా, సో అందరికీ మంచి జరుగుతుంది. సో ఎవరికైనా కలశం లేకపోతే ఒకసారి కలశం మీరు కూడా పెట్టి చూడండి. సో నేను ఒకటి చెప్తున్నాను, అదేంటంటే కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే 2 years 1 year 3 years అలా కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పటి నుంచే కలశం పెట్టుకుంటే మనకి అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఎలాంటి ఆలోచనలు రావన్నమాట. ఇదేంటి మనకి లేదు కదా అలాంటివి ఏమీ రావు, మంచి ఆలోచనలే వస్తాయి. ఓకే మంచిదే కదా పెట్టుకుంటే అని మంచి ఆలోచనలు వస్తాయి. సో తప్పకుండా మీరందరూ కూడా కలశం పెట్టుకోండి. అంటే ఎవరికైతే లేదో వాళ్ళకి చెప్తున్నాను, ఉన్న వాళ్ళకి బెస్టే, ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలాగో పెట్టుకుంటారు. సో వాళ్ళకి నో వరీస్ అనమాట. ఉన్న వాళ్ళు ఎంచక్క పూజ చేసేసుకోవచ్చు, లేని వాళ్ళు కూడా పెట్టుకొని ఎంచక్క చేసేసుకోవచ్చు అలాగా. సో నేనైతే మంచిగా చేసుకున్నాను పూజ అనేది ప్రశాంతంగా. సో అప్పుడే చేస్తున్నాను అనగా సాధ్వి కూడా వచ్చేసింది అనమాట పైకి. సో సాధ్వి వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. సో అమ్మ ఇంకా మళ్ళీ కిందకి తీసుకెళ్ళిపోయింది అనమాట. అమ్మో ఇది ఉంటే డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది, అల్లరి చేసేస్తుంది, నన్ను ఎత్తుకోమంటుంది. సో పూజలో ఉన్నప్పుడు ఎలా చేయగలను అందుకని చెప్పి అమ్మ కూడా ఇంకా కిందకి తీసుకెళ్ళిపోయారనమాట. వచ్చింది కొంచెంసేపు ఒక 5 minutes ఉన్నది, ఇంకా నన్ను ఎత్తుకో అంటుంటే ఇంకా అమ్మ మళ్ళీ కిందకి తీసుకెళ్ళిపోయింది. కాల్ వచ్చింది, కొంచెం డిస్టర్బెన్స్ అయితే సారీ. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను సాంబ్రాణి కడ్డీ వెలిగించేసుకున్నాను, అండ్ అగరత్తులు కూడా వెలిగించేస్తున్నాను, అండ్ దీపారాజన కూడా అయిపోయింది. సో అగరత్తులు వెలిగించేసుకొని మంచిగా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా పూజలోకి దిగిపోవడమే. 108 అవి కూడా మంత్రాలు కూడా చదివేసుకుంటే ఇంకా పూజ అయిపోయినట్లే. అండ్ నాకు ఇంకోటి ఏం తెలిసిందంటే అమ్మవారికి కథ కూడా ఉంటుందంట. ఎవరైతే కలశం పెడతారో వాళ్ళు కథ కూడా చదవాలంట. సో లాస్ట్ టైం ఇంక కథ చదవలేదు, అండ్ ఈసారి కూడా కథ ఉంటుందని తెలీదు. సో లేకపోతే చదువుదును. సో కథ ఉంటుందని తెలియదు కాబట్టి ఈసారి కూడా స్కిప్ అయిపోయింది. మేబీ నెక్స్ట్ టైం తప్పకుండా కథ ఏంటో తెలుసుకొని ఆ కథ కూడా చదువుతామన్నమాట. అండ్ నెక్స్ట్ టైం మా హస్బెండ్ ఉంటారు కాబట్టి సో నేను ఇంకా సాధ్వి ముగ్గురం కలిసి చేసుకోవచ్చు. సో సాధ్వి వచ్చిందని చెప్పాను కదా, ఇప్పుడే అనమాట వచ్చింది. ఒక 5 minutes ఉన్నది, తర్వాత ఆ అమ్మే తీసుకెళ్ళిపోయింది డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను